అందరికీ నమస్తే. ఇవాళ మనం బర్మింగంలో ఉన్న జర్మన్ మార్కెట్కి వచ్చామన్నమాట. సో ఇది క్రిస్మస్లో భాగంగా ఇక్కడ సెలబ్రేషన్కి వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ విదేశాల్లో ఎలా ఉంటుందంటే, మన దేశంలో సంక్రాంతికి దీపావళికి ఎంత గ్రాండ్గా చేస్తాము, అలాగే ఇక్కడ క్రిస్మస్కి దాదాపు ఒక నెల ముందు నుంచి ఇలాగా డెకరేషన్ స్టార్ట్ చేస్తారనమాట. క్రిస్మస్ వరకు ఈ డెకరేషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే వింటర్లో వచ్చేసి ఈ క్రిస్మస్ మార్కెట్తో పాటు ఇక్కడ కొన్ని రంగుల రాట్నాలు, అంటే జైంట్ వీల్స్ కానీ, లేదంటే ఇంకా ఒక రెస్టారెంట్స్, ఫుడ్ ఐటమ్స్, చిన్న చిన్న బయట స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. మన ఊర్లో ఎగ్జిబిషన్ జరిగినప్పుడు పెడతారు కదా, అలాంటిదేనమాట. మీలో ఎవరికైనా ఇలాగే ఈ క్రిస్మస్ టైంలో మీరు వచ్చేసి ఈ క్రిస్మస్ వాతావరణాన్ని కనుక ఫీల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారైనా మీరు విదేశాలకు రండి. విదేశాల్లో అది కూడా ఈ వింటర్ టైంలో వచ్చారంటే ఇది ఒక డెఫినెట్గా ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ లైటింగ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఈ క్రిస్మస్కి వీళ్ళు చేసే సెలబ్రేషన్స్ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. వీటిల్లో ప్రత్యేకంగా వచ్చేసి ఐస్ స్కేటింగ్ పెడతారు. సో రెగ్యులర్గా ఐస్ స్కేటింగ్ వెళ్ళని వాళ్ళు కూడా డెఫినెట్గా ఇక్కడ ఐస్ స్కేటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దీనికి వెళ్తారు. ఇది చాలా ఫన్నీగా, సరదాగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి సిటీ సెంటర్ దగ్గర లైబ్రరీకి పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ దేశంలో ఏంటంటే ప్రతి ఊర్లో ఒక సిటీ సెంటర్ అనేది ఉంటుంది అనమాట, మన ఊర్లో మెయిన్ సెంటర్లో ఉన్నట్టు. కాకపోతే సిటీ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఇది ఇంత ఎగ్జిబిషన్ పెట్టేంత స్పేస్ ఉంటుంది అనమాట. ఇదన్నమాట ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.